పారాక్వాట్ మొండి కలుపు మొక్కలను చంపే పెస్టిసైడ్. అయితే ఈ పారాక్వాట్ వాడకం మంచిది కాదంటున్నారు ఎక్స్పర్ట్స్. అటు రైతు సంఘాలు, పర్యావరణవేత్తల సూచనలతో ప్రభుత్వం దీనిపై కొద్ది రోజులు నిషేధం విధించింది. రాష్ట్రంలో 60 రోజుల పాటు పారాక్వాట్ అమ్మినా, స్టాక్ పెట్టినా కఠిన చర్యలు ఉంటాయంది ప్రభుత్వం. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణపై కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 60 రోజుల పాటు పారాక్వైట్ గడ్డి మందు అమ్మకాలు, నిల్వలు, వినియోగంపై నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘించి పారాక్వైట్ మందు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో రాష్ట్రంలో పారాక్వైట్ గడ్డి మందు నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రభుత్వం తీర్మానం కూడా చేసింది. వ్యవసాయంలో విపరీతంగా వాడుతున్న పారాక్వైట్ డైక్లోరైడ్ 24% ఎస్ఎల్ ప్రమాదకర గడ్డి మందును వెంటనే నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సమాజ, పర్యావరణ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం తీర్మానం చేసిందని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పారాక్వాట్ వినియోగంతో రైతులు, వ్యవసాయ కార్మికులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా మారుతుందని చెప్పారు. క్షణికావేశంలో ఈ మందు తాగడంతో జరుగుతున్న ప్రాణ నష్టాలు కూడా ఆందోళనకరంగా ఉన్నాయన్నారు మంత్రి తుమ్మల. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పారాక్వాట్ వంటి అత్యంత విషపూరిత రసాయనాల వినియోగం సుస్థిర, సహజ వ్యవసాయ విధానాలకు విరుద్ధమన్నారు మంత్రి. ఇప్పటికే యూరప్ సహా అనేక దేశాలలో పారాక్వాట్పై నిషేధం లేదా కఠిన నియంత్రణలు అమలులో ఉన్నాయని వివరించారు మంత్రి తుమ్మల. రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రమాదకర రసాయనాల వినియోగాన్ని అరికట్టడం అత్యవసరమని చెప్పారు. పారాక్వాట్కు ప్రత్యామ్నాయంగా అనేక గడ్డి మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని పారాక్వైట్ డైక్లోరైడ్ తయారీ, దిగుమతి, నిల్వ, రవాణా, అమ్మకం, వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని అసెంబ్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు వ్యవసాయ శాఖ మంత్రి. ఈ తీర్మానంతో రైతుల సంక్షేమం, ప్రజల ఆరోగ్య రక్షణ, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు మంత్రి తుమ్మల.